హాయ్ గాయ్స్, మనందరికీ తెలుసు మనలో పవర్ ఉంటే ఆ ఫీలింగే వేరు కదా. కానీ ఆ పవర్ ని తలకెక్కించుకుంటే ఏమవుతుందో తెలుసా? ఈ రోజు గోపి అనే ఒక మేక కథ చూద్దాం. గోపి చాలా స్ట్రాంగ్, చాలా స్మార్ట్, కానీ తనంత తోపు ఈ ప్రపంచంలో లేదన్నంత అహంకారం దానికి. అంతా బాగానే ఉంది, కానీ ఒకరోజు దాని అహంకారమే దాన్ని ట్రాప్ లో పడేసింది. ఎలాగో తెలుసా? ఒక నక్క దొరికింది. ఆ నక్క ఎంత తెలివైందంటే గోపి గర్వాన్ని పసిగట్టింది. నక్క నెమ్మదిగా గోపి దగ్గరకు వచ్చి, ఓహో గోపి, మీలాంటి పవర్ స్టార్ ఈ మందలో ఎవరున్నారు? ఆ దూరంగా ఉన్న పెద్ద కొండని ఎక్కితే ఈ మందకు నువ్వే కింగ్షిప్ అని ఆకాశానికి ఎత్తేసింది. అంతే, గర్వంతో మన గోపి మైండ్ పనిచేయడం మానేసింది. నేను ఎక్కి చూపించాలి అనుకుని దారి ఎంత ప్రమాదకరంగా ఉందో ఆలోచించకుండా ఒంటరిగా కొండ ఎక్కడం స్టార్ట్ చేసింది. కొండ ఎక్కుతుంటేనే అర్థమయ్యింది దారి ఎంత డేంజరో. రాళ్లు జారుతున్నాయి, కానీ ఆ అహంకారం దాన్ని ఆపలేదు. కొద్దిసేపటికే పవర్ఫుల్ గోపి కూడా అలసిపోయింది. చివరికి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఆ శిఖరం చేరుకుంది. తీరా చూస్తే ఎదురుగా మన నక్క నవ్వుతూ, ఏమైంది గోపి, ఇప్పుడు నీ పవర్ ఏమైంది? నన్ను నమ్మి ఒంటరిగా వచ్చావు, ఇప్పుడు నువ్వు వీక్ అంటూ అటాక్ చేయడానికి సిద్ధమైంది. అప్పుడు గోపికి అర్థమైంది తన బలాన్ని నమ్మి ఎంత పెద్ద తప్పు చేసిందో. కానీ లక్కీగా ఆ మందకు నాయకుడు, కొంచెం వినయంగా ఉండే మేక, టైంకి వచ్చాడు. నక్కను తరిమేశాడు. అప్పుడు గోపి తలదించుకుంది. తనకు అర్థమైంది తన గర్వం తనను చంపేసేది అని. సో ఫ్రెండ్స్, నీతి ఒక్కటే, మనలో ఎంతటి శక్తి ఉన్నా గర్వం పతనానికి మూలం. వినయం, జాగ్రత్త, అందరితో కలిసి ఉండటమే మనల్ని ఎప్పుడూ కాపాడతాయి. ఈ కథ నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేయండి. మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హాయ్ గాయ్స్, మనందరికీ తెలుసు